భటులారా మీరు గృహములకు పండు, పాపులారా మీరు కూపములకు పండు. అనండి చిన్న నడుస్తారండి నడు. అమ్మ నా ముసలోడా. ఏమై మధ్యవర్తి ఇల్లారా? అంత మర్యాద అక్కర్లేదులండి, బ్రోకర్ పిలవండి చాలు. మీ రాజ్యం మీ ఇష్టం. మీ నరులకు విశ్వాసం లేదో? ఏ నీవు బ్రోకరం చేసినందుకు గాను ఒక పూట నూనె వేపుడు తగ్గించి తిని కదా. ఆ ఊరికనే తగ్గించారేంటి? మా ఖాతాలన్నీ మీకు మళ్ళించాం కాబట్టి తగ్గించారు. సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. చెప్తా. ఆ, ఆ కొత్తగా వచ్చిన పాపుల్లో ఆ, ఆ. చివర్లో ఉన్న పంబలకిడి అబ్బాయి లాభం లేదండి. ఇదిగో ఆ, నీకో పూట దానికో పూట శిక్ష తగ్గిస్తానని చెప్పవయ్యా. చేస్తానులేండి, చేస్తానేంటి. ఇదిగో అమ్మాయి, నువ్వు చాలా పాపాలు చేసి ఉంటావు. అయ్య బాబోయ్, మీకెలా తెలుసండి? శిక్ష తగ్గించే మార్గం చెప్పనా? ఆ రోజులు అయిపోయినాయి. ఆ ముసలాయన నువ్వు అంటే చాలా మోజు పడుతున్నాడు. అయ్య బాబోయ్, నేను అలాంటిదాన్ని కాదండి. ఆయన అలాంటోడు కాదు, పెద్ద రిస్క్ ఏం లేదు. పుస్తకంలో పేజీలు తిప్పినట్టే ఉంటది వ్యవహారం. అంతేనా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎవరికెవరా ముసలోడా? వచ్చేసావా? వారిని ఈడేంటి రివర్స్ నాకు షాక్ ఇచ్చాడు. నేను వస్తాను ముందే తెలుసా? తెలుసు బాబు, యముడికి చిత్రగుప్తుడికి రోజు నీ గురించే టాపిక్. గంటల తరబడి డిస్కస్ చేసేస్తున్నారు. నా గురించా? ఎందుకు? బాగా దొబ్బి తాగి యముడిని నానాబూతులు తిట్టే ఉంటా కదా. యాక్చువల్గా నువ్వు చాలా సంవత్సరాలు బతకాలి, కానీ బుక్లో లెక్కలు మార్చేసి నేను ముందే చంపించేశారు. నువ్వు రాగానే నానా హింసలు పెట్టాలని పెద్ద ఆయన ఫుల్ రివెంజ్లో ఉన్నాడు. అమ్మయ్యమ్మా, నా ఆయుషు తీరకుండానే నన్ను చంపించేస్తావా? నీకిస్తా చూడు ఒక్క. పూలు వాసన తర్వాత చూడొచ్చు, తమరి పంబ మునిగింది. ఇప్పుడు ఏమైనదో? మంచి రసపట్టులో ఉండగా నష్టపెట్టేదవు. యమధర్మరాజు వెళ్ళినట్టే వెళ్ళి ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు. ఇక్కడిక్కడ తిరుగుతున్నాను. నువ్వు వెళ్ళు మాత. అయ్యో. త్వరగా చెప్పబోయా బాబు, ప్రాణావయాలు పైకి తంతున్నాయి. మీ రాస క్రీడల గురించి ఆయనకి ఎవరో చెప్పేసి మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని, అంటే ఉన్న పలంగా పట్టుకోవాలని నరలోక పాపి రూపంలో మారువేషంతో ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. టేక్ కేర్. అయ్యో.